అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. మనకి చార్ధాములోని అత్యంత పవిత్రమైనదిగా భావించేటటువంటి పూరీ క్షేత్రంలో జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుడు ఉంటారని మీకు తెలుసు కదా. అయితే మా ఊరికి దగ్గరగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ లవణగిరి అనేటటువంటి ఊరిలో జగన్నాథస్వామి ఆలయాన్ని ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయ విశేషాలన్నీ ఈరోజు వీడియోలో మీకోసం. ముందుగా అక్కడ శివాలయం ఒకటి ఉంది, చాలా అద్భుతంగా నిర్మించారు. అక్కడ లోపలికి వెళ్ళగానే ముందు అసలు నా చూపు ఇక్కడ ఉన్నటువంటి నటరాజు మీద పడింది. అసలు ఆ నటరాజస్వామిని చూసి కళ్ళు తిప్పుకోకుండా అలాగే చూస్తుంటే మా వాళ్ళు అన్నారు, ఏమంటే కిందని శివలింగం చూడండి ఎంత అద్భుతంగా అలంకరించారో స్వామికి అని చెప్పేసి. అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడ నిర్మాణం ఇదంతా కూడా ఏదో మెట్లుగా పైకి ఎలాగ ఎక్కచ్చు, ఏ విధంగా ఎక్కి ఏ విధంగా దిగాలి అన్నట్టుగా పరమపద సోపానం లాగా అనిపించింది. ఇక నీలకంఠేశ్వరిని చూడండి ఎంత అద్భుతంగా అలంకరించారో, చందనం బొట్లు పెట్టి పువ్వులతోటి అన్నిటితోటి కూడాను చాలా అద్భుతంగా నిర్మించారు. శివకేశవులిద్దరికీ భేదము లేదు అన్నట్లుగా ముందుగా శివాలయము, ఆ తర్వాతే జగన్నాథస్వామి ఆలయం మనకి వస్తుంది. ఇక జగన్నాథస్వామి ఆలయం ఇది కొత్తగా నిర్మించినటువంటి ఆలయము. ఒక 1 year అవుతుందేమో కట్టి. ఇది ఆలయ ముఖద్వారము. ఇక్కడ నుంచే మనం చూడొచ్చు. ఆలయంలోని రథయాత్ర తర్వాత మేము వెళ్ళాం కాబట్టి ఆలయంలోని గర్భగుడిలోని స్వామివారు లేరు. స్వామివారికి బదులు శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవిని జగన్నాథస్వామి ఆలయంలో లక్ష్మీదేవిని విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు కదా, అందుకని ఇక్కడ శ్రీదేవి, భూదేవి ఇద్దరు కూడా ఉన్నారు. ఆలయ ముఖద్వారం దగ్గర ఇలాగ పెద్దగా సింహాల బొమ్మలు పెట్టి అక్కడ నుంచి వాళ్ళు మొత్తం కట్టడం అంతా కూడా నిర్మించారు. అద్భుతమైనటువంటి కట్టడము. 4 వైపులా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఉన్నాయి. పూరీ జగన్నాథస్వామి యొక్క మందిరం ఎలా ఉంటుందో మందిర నిర్మాణం, అలాగే ఈ మందిరం కూడా నిర్మాణం అలాగే కట్టించారు. ఇక్కడ 4 వైపులా ఒక పక్క విష్ణుమూర్తి, మరొక పక్క వరాహమూర్తి వరాహస్వామి, అలాగే ఇంకొక పక్క నరసింహస్వామి, మొత్తం 4 వైపులా వరాహ, నరసింహ, వామనావతారములు, అలాగే విష్ణుమూర్తి, ఈ 4 అవతారాల యొక్క విగ్రహాలని ఇక్కడ పెట్టారు. మనం ప్రదక్షిణా మార్గంలో వెళితే ఈ విగ్రహాలన్నీ కూడా మనకి కనబడతాయి. మేము సాయంత్రం వేళ వెళ్ళాం కాబట్టి ఇక్కడ అప్పుడే ఇంకా లైటింగ్ అది వేసి లైటింగ్లు అవి పెట్టి చేస్తున్నారు. ఆ రోజు విశేషమైనటువంటి ఉత్సవం కూడా ఉంది. మనకి జగన్నాథస్వామి ఆలయానికి ఎప్పుడు కూడా ఒరిస్సా రాష్ట్రంలోని సుదర్శన చక్రం పైన ఆలయ శిఖరంగా సుదర్శన చక్రము, అలాగే జెండా ఉంటాయి. ఇది లోపలికి వెళ్ళేటటువంటి ద్వారము. మనము ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటాము. ఇక్కడ మొబైల్ కెమెరా నిషేధించడం జరిగింది, అందుకే నేను లోపలికి వెళ్ళి షూట్ చేయలేకపోయాను. ఇక ఇది జగన్నాథస్వామి యొక్క ప్రియ పత్ని అయినటువంటి మహాలక్ష్మీదేవి గుడి. ఇక్కడ మేమందరం కూడా పారాయణ చేస్తున్నాము, మీరు కూడా వినండి. లక్ష్మీ పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం. ఇక్కడ ఈ మహాలక్ష్మి అమ్మవారి గుడిలోని పళ్ళెంలోని గవ్వలు, అలాగే పూర్తిగా ఉన్నటువంటి ఊగి ఫలము ఇవి అక్కడ ఉంచారు. ఎవరికైనా కావాల్సి వస్తే వాళ్ళకి తోచిన దక్షిణ ఇస్తే వాళ్ళ ఆ గవ్వల్ని, ఆ ఊగి ఫలాల్ని ఇస్తున్నారు. అవి మనం ఇంటికి పట్టుకుని వెళ్ళి మన లాకర్లో పెట్టుకోవచ్చు. ఇక ఇది దుర్గాదేవి గుడి. జగన్నాథస్వామి రథయాత్ర సందర్భంగా స్వామి అక్కడ గర్భగుడిలో లేడు. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఎదురుగుండా ఉన్నటువంటి రత్నసింహాసనం మీద ఉన్నాడు. ఇక్కడ మాకు అనుకోకుండా వారాహీదేవి దర్శనం అయ్యింది. మేమందరం కూడా ఎంతో సంతోషించాం, మాకు వారాహీదేవి యొక్క దర్శనం జరిగిందని. అలాగే ఇక్కడ ప్రత్యంగిరాదేవి కూడా ఉన్నారు. ఇక జగన్నాథస్వామి ఆయన యొక్క రథాలలోని జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు ముగ్గురు కూడా వారి వారి యొక్క రథాల్లోని ఇక్కడికి వేంచేసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రత్నసింహాసనం మీద వాళ్ళు ఆసీనులై ఉన్నారు. ఈ 9 రోజులు, మొన్న రథయాత్ర జరిగినటువంటి 9 రోజులు కూడా ఇక్కడే ఉండి స్వామి అందరికీ కూడా దర్శనమిచ్చారు.
ఈ 9 రోజులు ఇక్కడ ఉన్నటువంటి గుడిలోని ఉండి స్వామి అందరికీ దర్శనమిచ్చి 10వ నాడు మరలా తమ యొక్క నిజ మందిరానికి వెళ్ళిపోయి అక్కడే ఈ విధంగా మనందరికీ కూడా దర్శనమిస్తారు. జై జగన్నాథ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.